ఇది ఆగాకరికాయ బంగాళదుంప ఫ్రైకి ఫస్ట్ ఆనియన్స్ తీసుకున్నాను, 3 బిగ్ సైజ్ ఉల్లిపాయలు చాప్ చేసుకున్నాను, ఒక 4 టమాటాస్ అండ్ ఒక 6 చిల్లీస్, బంగాళదుంప కట్ చేసుకున్నాను. తర్వాత ఇవి ఆగాకరికాయ పీసెస్. ఇప్పుడు మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఏ కర్రీలోనైనా నేను జీలకర్ర వేసుకుంటాను ఫస్ట్. అది ఏంటంటే డైజెషన్ బాగా అవుతుందని నాకు ఇష్టం, అందుకే జీలకర్ర వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ అండి, నాకు అంచనా తెలుసు కాబట్టి నేను అలా వంపేసుకున్నాను. బట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, అది లేకపోయినా స్కిప్ చేయొచ్చు, బట్ డైజెషన్ ఈజీగా అవుతుందని నేను వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. చిల్లీస్ అండ్ టమాటోస్ వేసుకొని ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న స్పూన్తో కలుపుకుంటాం. ఈ టైంలోనే కొంచెం కర్రీకి సరిపడగా సాల్ట్ వేసేసుకోండి. కర్రీకి సరిపడగా సాల్ట్ వేసుకుంటే మీకు ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ కర్రీలో ఈవెన్గా సాల్ట్ అనేది ఉంటుంది. వేసుకున్న తర్వాత ఆలు అండ్ ఇవి కూడా ఉల్లిపాయలు వేగే వరకు ఉంచొద్దు, బికాస్ ఆగాకరికాయ చాలా టైం పడుతుంది. ఆనియన్ ఉడికినప్పుడే ఇది కూడా వేసుకుంటే మీకు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆనియన్ కూడా సాఫ్ట్ కుక్ అవుతుంది. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే మీకు అది క్రంచీ ఫ్లేవర్ వస్తుంది. అదే ఇలా జస్ట్ వేసాక ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత నేను బిగ్ ఫ్లేమ్లో ఉంటున్నానండి, అందువల్ల నేను వెంటనే వేస్తున్నాను. మీరు స్లో కుక్ చేసి మీరు చేస్తే మాత్రం ఇలా వెంటనే వేయకూడదు. మీకు ఇది యాక్చువల్గా ఆనియన్స్ షాప్ చేశాను, దీంతో పీల్ అవుట్ చేశాను ఆలు, అండ్ ఇది టమాటోస్ అవి కట్ చేశాను. ఒకదాంతో చేయొచ్చు, బట్ అది ఇప్పుడు ఇది 20 మినిట్స్ అలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. సిమ్ పెట్టేసాను. కుక్ అయ్యాక లాస్ట్లో కారం వేసి జస్ట్ కొద్ది వాటర్ వేసి దగ్గర పడాక ఆపేసుకోవాలి.